పూర్తిగా నియంతలా మారిన చిట్టి నాయుడుని చూడండి. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? గజం కాదు, ఎకరం కాదు, ఎకరాలకు ఎకరాలు 99 పైసలకే ఇస్తాడట. ప్రశ్నించిన జర్నలిస్టు పై కళ్ళురుముతూ సమాధానం. ఎవరి సొమ్ముని ఎవరు ఇస్తున్నారు? లోకేష్ కి ఉన్న అధికారం ఏంటి? లోకేష్ ఏమైనా ముఖ్యమంత్ర? లోకేష్ ఏమైనా భారీ పరిశ్రమల శాఖ మంత్ర? ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఏమైనా పెట్టారా లోకేష్ కోసం? మరి ఫార్చ్యూన్ 500 కంపెనీల కోసం 99 పైసలకే భూములు ఇస్తామని చెప్పే అధికారం లోకేష్ కి ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. విద్యాశాఖలో టీచర్ల బదిలీల సంగతి మరో మంత్రి చూస్తే ఎక్కడో కాలుతుంది కదా లోకేష్ కి. మరి ఏ అధికారం ఉందని వచ్చిన ప్రతి కంపెనీకి భూములు ఇస్తానంటున్నారు అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. 99 పైసలకి ఇస్తాడట. ఈయన గారి ఆస్తులేవో ఉన్నట్టు. పోనీ సిబిఎన్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏమైనా ఉందా? దాని కింద వేలాది ఎకరాలు ఏమైనా ఉన్నాయా? అన్ని రైతుల భూములే కదా. తరాలుగా ఆ భూములే ఆధారంగా బ్రతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కదా. అధికారాన్ని ఉపయోగించి ఏకంగా ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేయిస్తావా? మనుషులందరినీ ఊళ్ల నుంచి తరిమేసి ఇంకెవరిని పాలిద్దామని కార్పొరేట్లనా, బడాబాబులనా? మన భూమి బంగారం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి అంగుళం భూమికి ఎంతో విలువ ఉంది.